ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మాయి గారు చాలా భయపడుతూ ఉంటారు. ఎలాగైనా తన కలిసి ధైర్యం చెప్పాలి. ఇంతకీ రేపు పెళ్లి జరుగుతుందా జరగదా? నన్ను క్షమించు రూపా. నీకేలోటు రాకుండా చూసుకుంటానని నేను మాటిచ్చాను. అలాగే చూసుకుంటాను. ఈ నాన్న మీద కోపంగా ఉందా రూపా? ఉన్నా పర్వాలేదు, కానీ నన్ను వదిలి మాత్రం వెళ్ళొద్దమ్మా. నేను నీ విషయంలో చేస్తుంది తప్పేనని నీకు అనిపించొచ్చు, కానీ నేను అలా చేస్తుంది ఎక్కడ నా నుంచి నువ్వు చేజారిపోతావేమోనని, ఎటువైపు నీ జీవితం మలుపు తిరుగుతుందోననే భయంతోనే నేను అలా చేశానమ్మా. అంతేకాని నీ మీద కోపంతో కాదు. ఎవరినైతే నువ్వు చూడకూడదో, ఎవరితో అయితే నువ్వు మాట్లాడకూడదో, ఎవరి నీడైతే నీ మీద పడకూడదనుకున్నానో, ఈరోజు వాళ్లే మన కళ్ళ ముందుకొచ్చారు. ఇన్నాళ్లుగా వేచి చూసిన మీ అమ్మ, అదే ఆ విరూపాక్షి. రూపా, నువ్వు చిన్నపిల్లవని అన్నీ నీకు చెప్పడం లేదు గాని మీ నాన్న నీకోసం చాలా త్యాగాలు చేశాడమ్మా. నీకోసమే ఇంకా ప్రాణాలతో ఉన్నాడు. మళ్ళీ తను ప్రాణాలు తీసుకునే పనులు మాత్రం చెయ్యొద్దు. అక్క, అయిపోయిందేదో అయిపోయింది, వదిలేసి. చూడు రూపా, వాళ్ళు నిన్ను పక్కన పెట్టి ఇంకొకరితో పెళ్లి చేయాలని నిర్ణయించుకున్నారు. ఆ ఆడబిడ్డ తన జీవితం మన వల్ల నాశనం అయిపోతుందని, అలా జరగకుండా ఉండాలని మన దగ్గర మాట తీసుకుంది. ఆ మాట కోసమే లగ్నపత్రిక రాసే చోటుకు వెళ్ళాం. కానీ విరూపాక్షి 20 ఏళ్లుగా గుర్తురాని బిడ్డ ఇప్పుడు గుర్తుకొచ్చినట్టు, నీ జీవితం నేనేదో నాశనం చేస్తున్నట్టు, నీకు ఆ రాజుగాడి తప్పితే వేరే దిక్కులేదన్నట్టు మాట్లాడింది. తనందరి ముందు అడిగిన ప్రశ్నలకి నేను ఒక్క సమాధానం చెప్తే పోయేది తన పరువు కాదు, నీది నాది. అందుకే తను ఎన్ని అన్నా అందరి ముందు నేను మౌనంగా ఉన్నాను. తనకంటే పరువు లేదు, కానీ మనకుంది కదమ్మా. అసలు అమ్మా రూపా, అసలు విరూపాక్షి ఇంతకాలం మీ నాన్నకి ఎదురు పడకుండా ఎందుకుందో అది ఆలోచించు. నాన్న, మీరలా చేసినందుకు బాధపడట్లేదు, కానీ చేసే ముందు కారణం తెలుసుకొని ఉంటే బాగుండేది అని బాధపడుతున్నాను. మీరు నా మీద కోపం చూపించిన ప్రతిసారి ఇదే జరిగింది నాన్న. 1 కాదు 2 కాదు నాన్న, మీరు నా మీద కోప్పడిన ప్రతి సందర్భము అలాంటిదే. అత్తయ్య మాటలు విని ఎన్నిసార్లు కోపడ్డారో తెలుసా నాన్న? నేను మిమ్మల్ని అడగొచ్చో లేదో తెలీదు, కానీ అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న? తప్పుగా అనుకోకండి, మిమ్మల్ని నేను తప్పుపట్టట్లేదు. మీరు చాలా మంచివారు. ఒక మనిషిని ప్రేమిస్తే వాళ్ళ కోసం ఎంత దూరం వెళ్తారో నాకు బాగా తెలుసు. అలాంటిదే 20 ఏళ్లుగా అమ్మకి దూరంగా ఉంటున్నారు. అమ్మ ఊసెత్తితే చాలు ఎక్కడలేని కోపం చూపిస్తున్నారు.
నా విషయంలో చేసినట్టే అమ్మ విషయంలో కూడా చేశారేమోనని అనిపిస్తోంది నాన్న. చెప్పుడు మాటలు విని అమ్మని దూరం పెట్టారేమో అనిపిస్తుంది. అమ్మ తప్పు చేసిందని తెలిసాక అమ్మ అలా చేసుంటుందా లేదా, మనకి చెప్పిన వాళ్ళు ఎందుకు అలా చెప్పుంటారో అని ఎప్పుడైనా ఆలోచించారా నాన్న? ఆలోచించుండరు. ఒక కార్యం వెనక 100 కారణాలుండొచ్చు నాన్న. అందులో ఒక్క కారణమైనా తెలుసుకునే ప్రయత్నం చేస్తే ఇలాంటి పొరపాట్లు జరగవు అనేది నా అభిప్రాయం నాన్న. అమ్మ 20 ఏళ్లుగా మీకు నాకు దూరంగా ఉండాలి అని ఉండలేదు నాన్న. మీ చుట్టుపక్కల ఉన్న దుష్ట శక్తులు అమ్మని మీ దగ్గరికి రాకుండా అడ్డుకట్టలు కట్టాయి. అమ్మని చంపాలని చూశాయి. కిడ్నాప్లు చేసి చిత్రహింసలు పెట్టాయి. ఏం మాట్లాడుతున్నావు రూపా? విరూపాక్షి లాంటి పాపిష్టిదాన్ని ఎవరు చంపాలని చూస్తారు? ఎందుకు చంపాలని చూస్తారు? అమ్మ ఒకసారి కత్తిపోట్లకి గురై నాకు కనిపిస్తే నేను హాస్పిటల్లో జాయిన్ చేశాను నాన్న. మీరు కూడా వచ్చి బ్లడ్ డొనేట్ చేసి ప్రాణం పోశారు. అంటే ఆ రోజు దాన్ని కాపాడింది రూపే అన్నమాట. అసలు అమ్మ చేసిన తప్పేంటి నాన్న? రూపా తను చేసిన పాపిష్టి పనుల గురించి మీ నాన్న ఎలా చెప్పగలడమ్మా? నువ్వు అనవసరమైన ప్రశ్నలతో మీ నాన్న మనసు గాయపరచద్దు. రూపా, నీకు నిజం చెప్పాల్సిన బాధ్యత నాకుంది. కానీ ఆ విరూపాక్షి నాతో ఛాలెంజ్ చేసింది. నేను ఆ పెళ్లి జరిపిస్తానని మాటిచ్చాను. రేపు దగ్గరుండి నేను ఆ పెళ్లి జరిపిస్తాను. ఆ తర్వాత నీకన్ని విషయాలు వివరంగా చెప్తాను. నాన్నా, ఆ పెళ్లి విషయం మాట్లాడాలి నాన్నా. నీ జీవితం నా బాధ్యత రూపా. నీకు వాడు కరెక్ట్ కాదు. కన్నబిడ్డ జీవితం నాశనం చేయాలని ఏ తండ్రి అనుకోడు. నన్ను నమ్మమ్మా, నీకా దేవుడు అన్యాయం చేయడు. ప్రశాంతంగా పడుకోమ్మా. పదక్క. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.